సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం చేప పిల్ల పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. కెమెరా ఇచ్చాను మీకు నీట్గా కాపాడుద్ది. సో ఇప్పుడు కుర్రోళ్ళు అయితే మన వాళ్ళు దిగారండి. ఒకసారి పట్టుబడి అయితే జరుగుతుంది చూడండి. ఒకసారి కెమెరా జూమ్ చేస్తాను. జూమ్ అవ్వట్లేదు, ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది కాబట్టి జూమ్ అవ్వట్లేదు. సో ఒకసారి అయితే మనం సార్తో అయితే మాట్లాడదాం. సార్ మన దేవుడు సార్ దర్శి పక్కన విలేజ్ వెంగయ్యపాలెం వెంగయ్యపాలెం నుంచి అయితే సార్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ రోజు ఒక చేపలు అయితే వేసుకెళ్ళడం అయితే జరుగుతుంది. శీలావతి కట్ల చేపలు అయితే వేసుకెళ్తున్నారు. ఇంకా పట్టుబడి లాగుతున్నామండి, ఇంకా లాగలేదు కదా మన చేపలు. ఇప్పుడే లాగుతున్నామండి. లాగిన తర్వాత చేపల సైజ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మన విచిరి ఎలా ఉంది, మనం ఎలా ఇచ్చాం అనే దాని గురించి కూడా మనం సార్ యొక్క రివ్యూ అయితే తీసుకుందామండి. మీరు కంపల్సరీ ఇవ్వాలండి మళ్ళీ తర్వాత తప్పకుండా. కొంచెం కొంచెం గట్టిగా ఇస్తాను. అది అంటే ఫోన్ తీసుకోదు కదా, రిసీవ్ కావాలి కదా, దానికోసమే. సో అప్పుడు కూడా మనం రివ్యూ అయితే తీసుకుందామండి. దాని యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తెలియజేసుకుందాం. సార్ నా అడ్రస్ ఒకసారి చెప్పండి అండి. ఇది తామరపల్లి. నేను లొకేషన్ పెట్టాను, అదే లొకేషన్ కరెక్ట్గా వచ్చారు కదా. సో నేను లొకేషన్ కైగులూరు తామరపల్లిలో మన అడ్రస్ అండి. ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలాగే మన కల్చర్ యొక్క విషయాలు ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉన్నాయండి. అవి చూస్తే మీకు కొంత ఎడ్యుకేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అవునా సార్? అది సార్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? మీరు ఛానల్ వాచ్ చేస్తుంటారు కాబట్టి మొత్తం అన్ని బాగుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి తర్వాత మొత్తం పిల్ల వేసుకెళ్ళాక లోడ్ అయిన తర్వాత అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నారు. సో లోడ్ వేసిన తర్వాత అప్పుడైతే మనం మాట్లాడదామండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఆ వీడియో రెండు కలిపి నేనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుంది. మన కుర్రోళ్ళు మన టీం వీళ్ళంతా. సో మన కస్టమర్ యొక్క రివ్యూ కూడా మనం తీసుకుందాం, తన యొక్క అభిప్రాయం. సో అలాగే ఇప్పుడు వ్యాన్ అయితే లోడ్ అయితే అవుతుందండి. మన బండి పక్క చూసుకోండి, లోడ్ అవుతుంది. ఒకసారి సార్ ఒకసారి చూడండి. ఒకసారి మీ పేరు చెప్పండి సార్. నాగేశ్వరరావు. ఎక్కడ నుండి సార్ మనం వచ్చింది? దర్శి నుంచి అయితే రావడం. అవును సార్. ఇప్పుడు పట్టుబడే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది సైజ్ కానీ అది కానీ? మీకు నేను ఇస్తా అన్న సైజ్ కానీ పెద్ద సైజ్ ఎలా అవుతుంది? అన్నీ కలిపి అయితే పెద్ద సైజులు కూడా రావడం అనేది జరుగుతుందండి. ఎలా అనిపించింది మనతో పొద్దున కలిసిన కాడి నుంచి? పొద్దున కాదు, మీరు ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన కాడి నుంచి నాతో ఎలా అనిపించింది? ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన ఓకే సార్. రిసీవింగ్ కానీ మనం ఇక్కడికి వస్తాం కానీ మొత్తం ప్రతిదీ ఏ టు జెడ్ ఓకే సార్. అసలు నెంబర్ వన్, మీకు అసలు అలాంటి ఇబ్బంది ఏమన్నా? ఒకటి పిల్లలు సేఫ్గా పంపిస్తాక మా డ్రైవర్లు కానీ మా వర్కర్లు కానీ ఇప్పుడు అయితే ఉన్నారు. కట్ల బ్యాగ్ అంటే వెళ్ళిందంటే వాళ్ళు చెప్తున్నారు, ట్యాగ్లేస్తున్నారు ఇప్పుడు మనల్ని. పని మధ్యలో ఇలా వీడియోలు తీసారనుకోండి, మా టీంకి కోపం వచ్చేది ఒక్కోసారి. అంతే కదండి. అంతే, ఈ టైంలో నువ్వు వీడియో లేట్ అయ్యాలి అంటారు మా నాన్నగారు కూడా. అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ తప్పదండి మన కోసం. మనం ఏం చేసినా సరే. సో థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయం తెలిసినందుకు. అలాగే రండి, వెనక్కి రండి, ఇటు రండి, ఇటు రండి, ఇటు వస్తే మీరు కాపాడతారు. రేపు పొద్దున్న ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. అది ఓకేనా? మీ పేరు చెప్పండి. రాజు. సో మా రాజు సార్ అండి, మనకు డైలీ రెగ్యులర్గా రావడం అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఆయన అయితే చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అవుతున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సార్. మీ యొక్క అభిప్రాయం ప్రతిదీ ఇప్పుడే కదండి, మీరు స్టార్టింగ్ నుంచి చేసి రేపు పొద్దున్న పిల్ల దింపిన తర్వాత కంటిన్యూగా చేసేది. అలాగే 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 అలాగే. సో ప్రతి ఒక్కటి ఉండడం అయితే జరుగుతాయండి. మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్తారా? నాకంతా ఓకే, బాగుంది నా వర్క్. మీ వర్క్ ఓకే సార్. థ్యాంక్ యూ ఇన్వాల్వ్ అయితేనే కదా వాళ్ళకి తెలిసేది. అవునవునవును, బట్ నేను ఇన్వాల్వ్ అయ్యా. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే ఇప్పుడు పట్టుబడి జరుగుతుంది, కొంచెం సేపు మాట్లాడదామంటే వీళ్ళంతా నా మీద క్యాక్యులేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం సపరేట్గా అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. లవ్ యూ గైస్.